పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా వరకట్నం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య నిక్కీని హత్య చేసిన విపిన్లో ఏమాత్రం కనికరం కానీ పశ్చాత్తాపం కానీ కనిపించట్లేదు. పైగా తాను చంపలేదని, ఆమె చనిపోయిందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడంటూ పోలీసులు చెప్తున్నారు. భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగకుండా ఉంటాయా అంటూ పోలీసులనే ఎదురు ప్రశ్నిస్తున్నాడు విపిన్. మరోవైపు కోడలు నిక్కీని తన కొడుకు చంపుతుంటే సహకరించింది అన్నది విపిన్ తల్లి దయాభాటిపై ఆరోపణలు. ఈ కేసులో విపిన్తో పాటుగా అతని తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్కు తరలించారు. ఇక విపిన్కు మరో మహిళతో సంబంధం ఉన్నట్టు బయటపడింది. గతంలో దీనిపై కేసు కూడా నమోదైనట్టు చెప్తున్నారు. దీంతో నిక్కీని చంపడానికి వరకట్నం ఒకటే కారణం కాదని తేటతెల్లమైంది. గతంలో నడిపిన బ్యూటీ పార్లర్ను నిక్కీ మరోసారి ఓపెన్ చేయాలని భావించింది. దీంతో పాటు ఆమె ఇన్స్టా రీల్స్ చేయడం విపిన్కు నచ్చలేదు. చాలాసార్లు ఆమెపై చేయి చేసుకున్నాడు. గురువారం దీనిపైనే భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగినట్టుగా విచారణలో తెలిసింది. కాసేపటికే ఆమెపై కెరసిన్ పోసి నిప్పంటించాడు విపిన్. అయితే నిక్కీ అక్క కంచన్ కూడా విపిన్ సోదరునే పెళ్లి చేసుకుంది. ఆమెపై కూడా కుటుంబ సభ్యులు పలుమార్లు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో వదిలేశారు. అయితే ఈ హత్యలో విపిన్ తల్లి దయాభాటినే కిరోసిన్ బాటిల్ అందించిందని, నిక్కీపై దాన్ని పోసి విపిన్ నిప్పు అంటించాడని కంచన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మామ కూడా అక్కడే ఉన్నా పట్టించుకోలేదని చెప్పింది. అడ్డుకోబోయిన తనను కూడా కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది కంచన్. అదనపు కట్నం కోసం పలుమార్లు నిక్కీని ఆమె భర్త, అతని తల్లి వేధించినట్టు తెలుస్తోంది. వారి పెళ్ళైనప్పటి నుంచి పలుమార్లు డబ్బులు తీసుకురావాలని పుట్టింటికి పంపేశాడు కూడా. పెళ్ళప్పుడు ఇచ్చినవే కాకుండా విపిన్కు ఆ తర్వాత ఓ కార్, బైక్ కూడా కొన్నారు. ఇటీవలే నిక్కీ తండ్రి ఓ బెంజ్ కార్ కొనడంతో దాన్ని తనకివ్వాలంటూ వేధించాడు. దానికి వారు ఒప్పుకోకపోవటం, ఆమె బ్యూటీ పార్లర్ పెడతాను అనటంతో గొడవలు ఇంకా ముదిరాయి. ఆ కోపంతోనే నిక్కీని చంపేశాడు. అయితే క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళిన సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఓ ఎస్ఐ దగ్గర గన్ లాక్కున్నాడు. దీంతో పోలీసులు అతని కాళ్లపై కాల్చారు. గాయం కావడంతో ప్రస్తుతం విపిన్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.